సార్ కూర్చో. సార్ చనిపోయిన అమ్మాయి దగ్గర నుంచి మనకి కాల్ వచ్చింది సార్. చనిపోయిన అమ్మాయి దగ్గర నుంచి కాల్ రావటం ఏంటయా? అబ్బా కాల్ అంటే కాల్ కాదు సార్, కాల్ డేటా వచ్చింది. ఏయ్, ఈరోజు శుక్రవారం అని మార్నింగ్ మసీదుకి వెళ్ళి ఆత్మలో ప్రేతాత్మలో నా దగ్గర రాకుండా చూడు అలా అని నమాజ్ చేసుకుని వస్తే నువ్వేంటయ్యా చచ్చిన దాని దగ్గర నుంచి కాల్ వచ్చిందని టెన్షన్ పడతావు? మీరు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు సార్. కౌంటర్ రేకు ఎన్కౌంటర్ చేసి పారదూపుతా. ముందు రిపోర్ట్ గురించి చెప్పు. ఓకే సార్. సార్ చనిపోయిన అమ్మాయికి ఒక నెంబర్ నుంచి చాలా కాల్స్ వచ్చాయి. అంతేకాకుండా చనిపోయే ముందు కూడా ఆ అమ్మాయికి అదే నెంబర్ నుంచి కాల్ వచ్చింది సార్. ఎవరిదా నంబరు? బాయ్ ఫ్రెండ్ సార్. బాయ్ ఫ్రెండా? అంటే అమ్మాయి ముందే నీకు తెలుసా? అసలు మీకు ఈ సీఏ జాబ్ ఎవరిచ్చాడు సార్? మా అత్తగారు కట్నంగా ఇచ్చారు. ఎదబెటకారు లాపి ముందు విషయం చెప్పు. లేకపోతే ఏంటి సార్, ఆ అమ్మాయి మొబైల్లో అబ్బాయి పేరు ప్రశాంత్ అని ఫీడ్ అయ్యింది. అంతేకాకుండా ఆ టైంలో ఒక అమ్మాయికి ఫోన్ చేశాడంటే బాయ్ ఫ్రెండ్ కాకుండా ఇంకెవడవుతారు సార్? ఓహో, అయితే ఒకసారి ఆ నెంబర్ కాల్ చేయి. ఓకే సార్. సార్ మనం పోలీస్ వాళ్ళని వాడికి తెలిసిపోయినట్టుంది, లిఫ్ట్ చేయట్లేదు. అది ఎలా తెలుస్తుందయ్యా? అవును కదా, ఎలా తెలిసిందంటారు? ఎలా తెలిసిందో నేను చెప్తాను, మూసుకుని పద. ఓకే సార్. సార్ పొద్దున్న నేను అడిగిన డీటెయిల్స్ రెడీ చేసావా? రెడీ చేశాను సార్. కూర్చో. నెంబర్ చెప్పవా? ఏయ్ సార్. శ్రేస్తావేంటా? నెంబర్ చూపించేతనకి. ఇదే. సార్ మాదాపూర్ కావూరి హిల్స్ 5-4-302. అగ్ని, సార్. నువ్వు జీప్ రెడీ చేయవా? ఓకే సార్. 402 సార్. నువ్వు మీడియాకి ఫోన్ చేయవా? సార్ మరి నన్నేం చేయమంటారు సార్? నువ్వా? నేను హంతకుని తీసుకొస్తాను కదా, సెల్ ఓపెన్ చేసి రెడీగా ఉంచు. అలాగే సార్. ఓకే రెడీ సార్. అంత అవసరం లేదు సార్, ఎందుకు సార్? ఆల్రెడీ మనోడు తీసుకొచ్చేసాడు. వీడెవరో డిపార్ట్మెంట్ కి డీజిల్ కూడా మిగిల్చాడు.